తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సంక్షేమమే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారాయన 14వ వార్డు అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారంలో పాల్గొని పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలు వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. తమ అభ్యర్థి అందే మోహన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను మంత్రి దామోదర కోరారు. హెల్త్ వైజ్ ఎడ్యుకేషన్ కాలంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా ఈరోజు IIIT రావడం, ఇంజనీరింగ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రావడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, రేషన్ కార్డులు, సన్న బియ్యం, సుమారు 70,000 నియామకాలు మళ్ళీ రాబోయే కాలంలో. సో ఓవరాల్గా పిక్చరు ప్రభుత్వానికి అనుకూలంగా, కాంగ్రెస్కు అనుకూలంగా, ఇందిరమ్మ ఇండ్లు ఓటర్తో ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు ప్రధానంగా తీసుకొచ్చినారు.